అందరికీ నమస్కారం. ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో తిరుమల ఆలయం ఒకటి. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనార్థం తరలి వస్తుంటారు. ఏడాది పొడవునా ఆలయం గోవిందనామాలతో మారుమోగుతుంది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే దారులన్నీ తిరుమల వైపే పరుగులు తీస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో వేర్వేరు రథాలపై తిరుమల మాడ వీధుల్లో తిరిగే స్వామివారిని దర్శించుకుంటే తమ కష్టాలు తొలగిపోయి అంతులేని అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సాధారణంగా తిరుమల బ్రహ్మోత్సవాలను ఏడాదికి ఒక్కసారి నిర్వహిస్తారు. అయితే ఏడాదికి అధిక మాసం వస్తే మాత్రం 2 సార్లు నిర్వహిస్తారు. ఇలా 2 సార్లు వచ్చే బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. ఈ ఏడాది అధిక మాసం లేదు కావున ఒక్కసారి మాత్రమే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మాండ నాయకుడు స్వయంగా వైకుంఠం నుంచి దిగివచ్చే రోజులు కావడంతో అశ్వయుజ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అంత ప్రాధాన్యం. తిరుమల కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం ఏదో ఒక సేవ ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఏటా కన్యామాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వీటినే నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని అంటారు. 1000 ఏళ్ల క్రితం నుంచే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పేందుకు ఎన్నో ఆధారాలున్నాయి. అప్పట్లో స్వామివారికి ఏటా 10 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఇప్పటిలా 9 రోజులు కాదు, ఏకంగా 14 రోజులు. అయితే ఇప్పటిలా శ్రీవారు మాడవీధుల్లో వాహనాలపై ఊరేగేవారు కాదు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం పక్కన తిరుమల రాయలు నిర్మించిన ఊంజల్ మండపంలో వాహనాలపై ఆసీనులయ్యాక అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమై 12వ తేదీ చక్రాసనం ధ్వజారోహరణంతో ముగుస్తాయి. నిత్యం ఉదయం 8 నుంచి 10 వరకు, రాత్రి 7 నుంచి 9 వరకు వాహన సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు 9 రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబర్ 3వ తేదీ గురువారం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన జరుగుతుంది. అక్టోబర్ 4వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:30 వరకు బంగారు తిరుచి ఉత్సవం, 6 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేషవాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లయ్యప్ప స్వామి 7 తలల శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజున అక్టోబర్ 5వ తేదీ శనివారం ఉదయం శ్రీ మాలయప్ప స్వామి చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు. పెద్ద శేష వాహనం ఆదిశేషుడు అయితే చిన్న శేష వాహనాన్ని వాసుకిగా చెబుతారు. ఇదే రోజు రాత్రి హంస వాహనంపై దర్శనమిస్తారు శ్రీవారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు అక్టోబర్ 6వ తేదీ ఆదివారం ఉదయం సింహ వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు మాలయప్ప స్వామి. సింహం బలానికి వేగానికి ప్రతీక అని చెబుతూనే మనుషులు తమలో జంతు ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని చెప్పడమే ఈ వాహనం ఉద్దేశం. ఇదే రోజు సాయంత్రం ముత్యపు పందిరిలో మాడవీధుల్లో విహరిస్తారు స్వామివారు. ముక్తి సాధనకు స్వచ్ఛమైన మనసు కావాలన్నది ఈ వాహన సేవ ఆంతర్యం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఉదయం సర్వాలంకార భూషితుడై కల్పవృక్ష వాహనంలో మాడవీధుల్లో విహరిస్తారు స్వామివారు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలిస్తుంది. కానీ శ్రీవారు తన భక్తులకు అడగకుండానే వరాలు ప్రసాదిస్తాడు. ఇదే రోజున రాత్రి లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తనేనని చెబుతూ సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. అహంకారాన్ని తొలగించి శాశ్వత ఫలాన్ని ఇస్తుంది ఈ వాహన సేవ దర్శనం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ 8వ తేదీ మంగళవారం ఉదయం మోహిని అవతారంలో దర్శనమిస్తాడు మాలయప్ప స్వామి. శివుడిని సైతం సమ్మోహనపరిచి క్షీరసాగర మదనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచేలా చేసిన అవతారం ఇది. మంచి పనులు చేస్తే చాలు మీకు మంచే జరుగుతుందని చెప్పడమే ఈ అవతారం ఉద్దేశం. ఇదే రోజున రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుంది. తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతూ భక్తులకు అనుగ్రహమిస్తారు స్వామివారు. గరుడితో స్వామికి గల అనుబంధాన్ని చాటి చెప్పే సేవ ఇది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు అక్టోబర్ 9వ తేదీ బుధవారం ఉదయం హనుమంత వాహనంలో శ్రీరాముని అవతారంలో దర్శనమిస్తాడు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు అన్నీ తనేనని చెప్పడమే ఈ వాహన సేవ ఆంతర్యం. ఇదే రోజు సాయంత్రం గజవాహన సేవ జరుగుతుంది. గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడినట్టే శరణు కోరిన వారిని కాపాడుతానని చెప్పడమే ఈ వాహన సేవ ఆంతర్యం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు అక్టోబర్ 10వ తేదీ గురువారం ఉదయం సప్త అశ్వాలపై బాణుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతారు.
ప్రపంచానికి వెలుగులు పంచే సూర్య భగవానుడికి తానే ప్రతిరూపమని చెప్పడమే ఈ వాహన సేవ ఆంతర్యం. ఇదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణం, చంద్రుని చల్లదనం రెండూ తన అంశలే అని చెప్పడమే ఈ వాహన సేవ ఉద్దేశం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం ఉదయం గుర్రాల్లాంటి ఇంద్రియాలను తాడుతో కట్టి రథం లాంటి శరీరాన్ని రధికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలని రథోత్సవం ద్వారా తెలియజేస్తారు స్వామివారు. ఈ సేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదు. ఇదే రోజు రాత్రి అశ్వవాహనంపై దర్శనమిస్తారు స్వామివారు. కలియుగాంతంలో శ్రీ మహావిష్ణువు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు అక్టోబర్ 12వ తేదీ బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకు చక్రస్నానం జరుగుతుంది. చక్ర తల్వార్ స్నానమాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఇదే రోజు రాత్రి 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మరిన్ని పురాణ కథలు, ఆధ్యాత్మిక వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.